హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ సిగ్నేచర్స్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మేము రెడీ అయిపోయి షాపింగ్కి వెళ్తున్నాము. ఎక్కడికంటే నెక్స్ట్ మంత్ మా మరిది పెళ్ళి ఉంది. తన పెళ్ళి కోసం మేము ఏ షాపింగ్ చేస్తున్నాం అన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు మీరందరూ. ఇక్కడైతే మేమందరం క్యాబ్ కోసం ఎదురు చూస్తున్నమాట. మా ఆడబొచ్చు అండ్ మా అక్క, వాళ్ళ పిల్లలు, మా ఇషాను అందరం కలిపి వెళ్తున్నమాట. ఇప్పటికి 3 పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలతో మా షాపింగ్ ఎట్లా అవుతుందో ఈ వీడియోలో చూడండి. పెళ్ళి షాపింగ్ అంటే ఈ ఒక వీడియోలో అయిపోదు. చాలా రోజులు చేసామన్నమాట షాపింగ్. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియో తీసానమాట. పిల్లలతో ప్రతిదీ వీడియో తీయలేం కదా. సో మేము ఇక్కడ రెడ్డి బ్రదర్స్కి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి 9 అయింది. సో అప్పటికి ఇంకా ఎవరు రాలేదన్నమాట. ఈ లోపల మా ఇషాన్ పడుకున్నాడు. మేము ఇక్కడ శారీస్ చూస్తున్నామన్నమాట. రెడ్డి బ్రదర్స్లో పెట్టుబడి చీరలు బాగా దొరుకుతాయి. సో ఫస్ట్ మేము పెట్టుబడి చీరలు చూద్దామని ఫస్ట్ అక్కడికి వెళ్తున్నామన్నమాట. ఫస్ట్ అయితే పట్టు శారీస్ చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇక్కడ పట్టు శారీసే ఉంటాయి. సో పెళ్లి కూతురు కోసం మేము పట్టు శారీస్ చూస్తున్నాము. ఇక్కడేమో పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు. అసలు మేము షాపింగ్ ఎట్లా చేసామో మాకే తెలియదు అన్నమాట. పిల్లలు అరుస్తూ ఉన్నారు అట్లా. తర్వాత ఏమో మేము పట్టు శారీ ఏం తీసుకున్నామో మీకు లాస్ట్లో చెప్తాము. ఇక్కడేమో పెట్టుబడి శారీస్ తీసుకున్నాము. పెట్టుబడి శారీస్ ఇక్కడ 100 రూపీస్తో కూడా స్టార్ట్ అవుతుంది. ఏమంటారు, మీ బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడైతే మేము పెట్టుబడి శారీస్ కలర్స్ డబల్ కలర్స్ ఏమీ రాకుండా చూస్తున్నామన్నమాట. పెట్టుబడి శారీస్ మొత్తం 20 తీసుకున్నాము. ఆల్ పెట్టుబడి శారీస్ మొత్తం అన్నీ ఇక్కడే తీసేసుకున్నామన్నమాట. ఇంకా అత్తమ్మకు ఒక 2 శారీస్ తీసుకున్నాము. పెళ్లి కూతురికి 2 శారీస్ తీసుకున్నాము. టోటల్ అందరూ అయిపోయినాయి అన్నమాట. మా 3 శారీసే మేము ఇంకా పెండింగ్ పెట్టుకున్నాము. ఇక్కడైతే మా తనూజ చూడండి ఇక్కడ ఎలా అల్లరి చేస్తుందో. మేము శారీస్ చూస్తుంటే ఇక్కడ ఈమె పని ఈమె చేస్తుంది. యాక్చువల్లీ మా ముగ్గురికి కూడా సేమ్ ప్యాటర్న్లో చూసాము. ఇక్కడ ట్రై చేసాము కానీ దొరకలేదు. సో అందుకని నెక్స్ట్ వేరే షాప్లో చూద్దామని ఇక మొత్తం పెట్టుబడి శారీస్ మొత్తం ఇక్కడే తీసేసుకున్నమాట. పెళ్ళికూతురు శారీ తర్వాత ఈ షాప్లో ఏం తీసుకున్నామో అది అయిపోయాక లాస్ట్లో యాడ్ చేస్తాం అన్నమాట. టోటల్ మొత్తం పెట్టుబడి శారీస్ అయితే 25 వచ్చింది. పెట్టుబడి శారీస్ అయితే నేను ఏమి చూపించలేను ఎందుకంటే వాళ్ళు పెడతాం కాబట్టి. ఇంకా పెళ్ళికూతురు శారీ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి రెడ్డి బ్రదర్స్ సరూర్ నగర్లో ఉంటుంది అన్నమాట. రెడ్డి బ్రదర్స్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చిందన్నమాట. ఇది పెళ్లి కూతురికి అన్నమాట. శారీ పెళ్ళిలో కట్టుకోవడానికి అన్నమాట. ఈ శారీ దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చిందన్నమాట. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా వేరే క్లాత్ తీపిచ్చి ఇలా మగ్గం వర్క్ చేయించామన్నమాట. క్యూట్గా ఉంది కదా వర్క్ సింపుల్గా. అండ్ సెకండ్ శారీ వచ్చేసి ఇది ఏ కలరు, పింక్ కలర్ అన్నమాట. డార్క్ పింక్ కలరు. దీనికి ఎల్లో ఈ శారీ ఇది సెకండ్ శారీ. అండ్ దీనికి ఏమో బోర్డర్ ఇలా పెద్దగా వచ్చింది. దీనికి ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చిందన్నమాట. ఇది సెకండ్ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది అత్తయ్యకి తీసుకున్నారనమాట. శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది. బోర్డర్ ఏమో పోచంపల్లి ఇక్కత్ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ వచ్చిందన్నమాట బ్లౌజు. ఇది అత్తయ్యకి తీసుకున్నాము పెళ్ళిలో కట్టుకోవడానికి. సేమ్ డేనే మేము ఇక్కడ ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇక్కడ మాకు ఈ డాల్కి ఒక శారీ ఉంది కదా పింక్ కలర్ శారీ. ఆ శారీ నచ్చి మేము ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఈ షాప్ పేరు వచ్చేసి శ్రీనివాస సిల్క్స్. ఇది కూడా సరూర్ నగర్లోనే ఉన్నదన్నమాట, రెడ్డి బ్రదర్స్ ముందు. సో లోపలికి వెళ్ళి చూద్దాము. మా శారీస్ పెండింగ్ ఉండిపోయినాయి కదా. సో ఆ శారీస్ తీసుకుందాము నచ్చితే అని ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. ఈ షాప్ ఓపెన్ చేసి అప్పటికే 2 months అవుతుంది. ఎవ్రీ శారీ మీద 30% డిస్కౌంట్ ఉన్నది. అప్పుడు శారీస్ అన్నీ చూస్తే నాకు ఈ శారీ నచ్చిందన్నమాట. నాకు ఇలా కట్టి చూపించారు ఎట్లా ఉంటుందో కలర్ కాంబినేషన్ అని. ఇక్కడేమో మా ఇషాన్ ఆడుకుంటున్నాడు అనమాట. టోటల్గా 3 శారీస్ తీసుకున్నాము సేమ్ ప్యాటర్న్లో. ఫస్ట్ నా శారీ చూపిస్తాను. ఇది లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందన్నమాట. ఇది చిలక పచ్చ అంటారు కదా ఆ కలరు. ఈ శారీ పేరు వచ్చేసి కుప్పడం సెమీ పట్టు శారీస్ మాట. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోనే నేను ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను. హ్యాండ్స్కి ఏమో
ఇట్లా పూసలు వేయించుకున్నాను. బ్యాక్ కెమెరా పెడితే మీకు వర్క్ క్లియర్గా కనిపిస్తుంది. బ్యాక్ ఇలా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను, ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే పెట్టించుకున్నాను. ఫ్రంట్ వన్ సైడ్ శారీ వస్తుంది కాబట్టి వన్ సైడ్ వర్క్ వేయించుకున్నాను ఇలా. ఈ శారీ వచ్చేసి మా ఆడపడుచు అనమాట. ఇదేమో డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్, వన్ టైప్ ఆఫ్ పింక్ అన్నమాట. ఇది కూడా సేమ్ కుప్పడంలోనే సెమీ పట్టు అన్నమాట ఈ శారీ కూడా. దీనికేమో బ్లౌజ్ పీస్ ఇట్లా వేరేది తీసుకుని వర్క్ ఇట్లా చేయించుకున్నారన్నమాట తను. ఈ శారీ వచ్చేసి మా తోటికోడలు అన్నమాట. ఇది కూడా డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇదేమో ఈ బుట్ట వేరేగా వచ్చిందన్నమాట ఈ శారీకి. ఇందాక శారీ ఏమో రౌండ్ బుట్ట, ఇదేమో ఇట్లా కొంచెం కోల టైపు వచ్చిందన్నమాట. ఈ శారీ కూడా సెమీ కుప్పడం పట్టు శారీయే. దీనికి వర్క్ ఏమో ఇట్లా చేయించుకున్నారు తను. శారీస్ మొత్తం ఇట్లా గ్రీన్ కాంబినేషన్లో దగ్గర మ్యాచ్ అయ్యేటట్టే చూసుకున్నామట. మేము నెక్స్ట్ డే గీతా కృష్ణ సిల్క్స్ కొత్తపేట ఈ షాప్కి వచ్చామన్నమాట. ఇక్కడ 2 శారీస్ తీసుకోవాలి ఈ షాప్లో. ఇంకా 2 శారీస్ మిగిలిపోయినాయి మేము తీసుకోవాల్సినవి. ఈ శారీస్ ఏం తీసుకున్నామో షాప్లో ఏం వీడియో తీయలేదు. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంటాయి అన్నమాట. ఈ షాప్లో వీడియో ఏం తీయడానికి కుదరలేదు. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాక మేము ఏం శారీస్ తీసుకున్నామో మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట. ఈ శారీ వచ్చేసి మా ఆడబడుచు తీసుకున్నదన్నమాట. పెన్ కలంకారీ టిష్యూలో వచ్చింది. ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నాము అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది. అండ్ రెండో శారీ వచ్చేసి నేను ఈ వన్ టైప్ మెహందీ గ్రీన్ అంటారు కదా, ఈ కలర్ శారీ తీసుకున్నాను. ఇలా చెక్స్ కట్ట వచ్చింది. దీనికేమో రెడ్ కలర్ పౌట్ అంచు కట్ట వచ్చింది అన్నమాట. బ్లౌజ్ కూడా ఇట్లా రెడ్ కలర్ వచ్చింది. నేనేమో బ్లౌజ్కి ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకున్నాను అనమాట. సింపుల్గా బాగుంటుందని హ్యాండ్స్కి ఏమి బుట్ట పెట్టించుకున్నాను. ఫ్రంట్ కూడా ఇట్లా వన్ సైడ్ వర్క్ వచ్చింది. నెక్స్ట్ మేము మా పెళ్ళి షాపింగ్లో బట్టలు అన్నీ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ షాపింగ్ అన్నమాట. గోల్డ్కి వెళ్తున్నాము. గోల్డ్ షాపింగ్ అంటే ఏవో పెద్ద వస్తువులు తీసుకుంటాము అని అనుకోకండి. చిన్నగా ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్తున్నాము. మా ఆడపడుచుకి, మా అక్కకి అండ్ పెళ్లి కూతురికి ఒక ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అండ్ ఒక రింగ్ కూడా తీసుకుందామని అనుకుంటున్నమాట. ముందు రోజు అయితే వీళ్ళు సౌత్ ఇండియాకి వెళ్ళారు. ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదన్నమాట ఆ రోజు, అందుకని నేను వెళ్ళలేదు. సో నెక్స్ట్ డే మేము ఇక్కడ లలిత జ్యువెలరీస్కి వెళ్తున్నమాట, చైతన్యపురి. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు చాలా రష్ ఉన్నది. మేము జనవరి 26న వెళ్ళామన్నమాట, రిపబ్లిక్ డే ఆ రోజు. మేబీ అందువల్ల ఆ రోజు హాలిడే ఉన్నదని అందరూ వచ్చినట్టున్నారు. చాలా అంటే చాలా రష్ ఉన్నది ఆ రోజు. మీకు చిన్న వస్తువే ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి వాళ్ళు మాకు చూపించడానికే మేము 1 అవర్ పైన వెయిట్ చేసామన్నమాట. మాకు చూపించడానికే అంత రష్ ఉన్నది. అక్కడ మొత్తం సేల్స్ మ్యాన్ అందరూ అంత బిజీ ఉన్నారు ఆ రోజు. ఇంకా చేసేదేమీ లేక మొత్తం ఇక్కడ డిస్ప్లేలో పెట్టినవన్నీ నేను ఇంకా వీడియో తీస్తూ కూర్చున్నాను. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నది. ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇంక బిల్ కూడా వేయించేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను మేము ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము అన్నది. ఈ రోజు అయితే ఒక పేర్ తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. అన్నీ మీకు ఒకేసారి చూపిస్తాను. టోటల్గా మేము తీసుకున్న గోల్డ్ ఇవే అన్నమాట. 2 ఏమో సౌత్ ఇండియాలో తీసుకున్నాము, 2 ఏమో ఇక్కడ లలితలో తీసుకున్నామన్నమాట. మీకు విడివిడిగా చూపిస్తాను. ఈ ఫస్ట్ వచ్చేసి ఇది మా ఆడపడుచు అనమాట. మా ఆడపడుచు తీసుకున్నది ఇయర్ రింగ్. ఇదేమో సౌత్ ఇండియాలో తీసుకున్నాము. ఇది వచ్చేసి లలితలో తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మా అక్క తీసుకున్నది. ఇది కూడా లలితలోనే తీసుకున్నాము. ఈ రింగ్ వచ్చేసి ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నామట. ఈ హారం వచ్చేసి మేము బేగం బజార్లో తీసుకున్నాము.
1 గ్రామ్ గోల్డ్ కోసం మేము అందరం బేగం బజార్ వెళ్ళామన్నమాట 1 వీక్ తర్వాత. ఈ గుట్ట పూసలు వచ్చేసి నాకు ఆన్లైన్లో కన్నా తక్కువనే ప్రైస్ పడ్డది. నేనైతే ఈ గుట్ట పూసలు తీసుకున్నాను. మధ్య మధ్యలో లక్ష్మీదేవులు ఇట్లా వచ్చింది. అట్లానే చిన్న బుట్టలు కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా లక్ష్మీదేవులు వచ్చింది. ఇది రైస్ పల్స్ ఉంటాయి కదా, దాంట్లో వచ్చినాయి అన్నమాట. గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను నేను. షాప్ పేరు ఏంటంటే శివ్ బ్యాంగిల్స్ స్టోర్ అన్నమాట. ఇది బేగం బజార్లో ఉంటుంది. షాప్లో వీడియో తీయడానికి అలౌ లేదు, సో అందుకని వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ హోల్సేల్గా రేట్లకే మంచి మంచి ప్రైసెస్తో వస్తాయన్నమాట. మొత్తము ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ అండ్ బ్యాంగిల్స్ కూడా అక్కడ తీసుకున్నాము మేమందరము. ఈ హారం వచ్చేసి అక్క తీసుకున్నది. అక్క ఆడబడుచు ఇద్దరు ఒకటే తీసుకున్నారు. నేనేమో లక్ష్మీదేవులదే తీసుకున్నాను. వీళ్ళు సేమ్ ప్లెయిన్గా ఉన్నాయి తీసుకున్నాను అనమాట. అలానే ఈ బుట్టలు కూడా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళేమో పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు. నేను వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. అంతేనండి మా షాపింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.